ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లావణ్య ఆయుర్వేదిక్ వైద్యురాలు ఇక్కడ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ మసాపేట్ మెదక్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విమెన్ డాక్టర్స్ డే, ఇంటర్నేషనల్ విమెన్స్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఇవాళ టు ఎంకరేజ్ విమెన్ డాక్టర్స్. ఎందుకంటే మనము మహిళా డాక్టర్స్ని ఎంత ప్రోత్సహిస్తే అంత మనకు మహిళల్ని ప్రోత్సహించినట్టు సొసైటీలో చదువు కోసం యాజ్ వెల్ యాజ్ మహిళా డాక్టర్ చేసే సర్వీసులు మహిళలకు చాలా ఉపయోగపడతాయి. కొన్నిసార్లు కొంచెము షై ఫీలింగ్తో మనకు విమెన్ కొన్ని మేల్ డాక్టర్స్కి చెప్పుకోకపోవచ్చు. బట్ మనకు ఫీమేల్ డాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈజీగా ఫీమేల్ డాక్టర్కి షేర్ చేసుకోగలదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అచీవ్మెంట్ అనమాట. విమెన్కి ఇది యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్, యాజ్ వెల్ యాజ్ కల్చరల్గా కానీ అండ్ మంచి వెల్ఫేర్గా కానీ అండ్ పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కానీ మహిళా డాక్టర్స్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ ప్రాబ్లం ఏంటి అన్నది సాటి మహిళకి ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు అదే మేల్ డాక్టర్స్కి చెప్పుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మహిళా డాక్టర్స్ బోత్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ ఇద్దరిని మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి నేను ఇప్పుడున్న యూత్ జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత పవర్టీలో ఉన్నా సరే, ఎడ్యుకేషన్ ఇస్ ద వన్. మీకు మంచి స్థాయిలో సొసైటీలో నిలబెట్టగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే. సో అమ్మాయిలకు నేను ఇచ్చే బెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మర్చిపోండి, చదువుకోండి, బాగా మంచి స్థాయి. ఒక డాక్టర్ అనే కాదు, ఏ స్థాయి కన్నా మహిళ ఏదైనా చేయగలదని సొసైటీకి నిరూపించవచ్చు. అదే నా బెస్ట్ మెసేజ్ టు ఆల్ ద గర్ల్స్ అండ్ విమెన్. అండ్ ఆల్ ద గర్ల్స్ అండ్ విమెన్ స్టే హెల్దీగా ఉండాలి. ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ తర్వాతనే ఏదైనా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను.